ఫ్యామిలీ మూవీ వీడియో వచ్చింది, అందరూ వచ్చి చూడండి, లైకులు గట్టిగా కొట్టండి, కామెంట్ తప్పక పెట్టండి, షేర్లు ఎన్నో చెయ్యండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముళ్ళు. సార్ పేపర్. రోజు విసిరేసి వెళ్ళిపోయేవాడివి, ఈ రోజేంటి వినయంగా నిల్చున్నావు? బిల్లు కోసం సార్. ఏమేవు ఆ కరెంటు బిల్లు ఇవ్వు, తీసుకెళ్ళి కట్టేస్తాడంట. కరెంట్ బిల్లు కాదు సార్, పేపర్ బిల్లు. పేపర్ బిల్లా? నెల బిల్లే 150 రూపాయలు సార్, మీరేంటి 10 రూపాయలు ఇచ్చారు? వేసే పేపర్ని బట్టే నా పేమెంట్ ఉంటుంది. పేరుకే న్యూస్ పేపర్, పేపర్ నిండా అడ్వర్టైజ్మెంట్లే. అక్షరాలు ఆనుముత్యాల్లా కాకుండా అన్నం మెతుకులు మోసుకెళ్లే చీమల కంటే చిన్నగా ఉంటున్నాయి. పోనీ అవైనా తిన్నంగా ఉన్నాయా అంటే ప్రింట్ పడం చోటు నుండి పిట్టాపురం వరకు పాకుంటూ పోతున్నట్లు అంతా పక్కకు చెరిగిపోయి ఉంటాయి. మా పాలోడేసే పాల కంటే పలుచగా ఉంటాయి మీ పేపర్లో. ఇటు ఉన్నది అటువైపు ఉన్నది ఒకేసారి కలిసి చదివేయచ్చు. అది అలా అడగండి. అసలే వచ్చే సంవత్సరం నా ఫోటో పేపర్లో పడబోతుంది. అంత పెద్ద తప్పు ఏం చేయబోతున్నావు బాబు? 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నాను. ఫోటోలు అంటే గుర్తొచ్చింది, ఆధార్ కార్డులో ఉండే ఫోటోలైనా అందంగా ఉంటాయేమో కానీ ఈ పేపర్లో పడే ఫోటోలు ఏ ఆధారంగా కూడా పనికిరావు. ఇందులో కనుక ఫోటోలు వేయించుకుంటే పోలికలు గుర్తుపట్టడానికి 5 ఏళ్ళు పడుతుంది. ఏది ఇటు ఇవ్వండి. మస్కలో ఇసుకేసినట్టుంది, ఇందులో మనుషులు ఎక్కడున్నారు? దొంగోడి ఫోటో వేస్తే ఆడ ఎదురొచ్చినా గుర్తుపట్టలేం, మంచోడు ఫోటో వేస్తే అది ఆడే అని సచ్చినా నమ్మలేం. ఫోటోలు ఏముంది సార్, ఇంట్లో పిల్లలు ఉన్నట్టున్నారు, రోజు పేపర్ చదివితే వాళ్ళేగా బాగుపడతారు. బాగా గుర్తు చేసావు. వాళ్ళు బాగుపడే మ్యాటర్ ఇంతేసి వాళ్ళకి బాగా కావాల్సిన సినిమా మ్యాటర్లు ఇంతేస్తారు. పోనీ అవైనా బాగుంటాయా అంటే వెతికి మరీ చిరిగిన బట్టల్లో ఉండే బొమ్మలు వేస్తారు. ఆదర్శంగా ఉండే బొమ్మలు చిటికిన వేలంతా వేసి ఆకర్షించే బొమ్మలు మాత్రం చాటడంత వేస్తారు. వాటిని చూసి బాగుపడడం కాదు, బ్యాగుల్లో పెట్టుకుని బడులకు తీసుకెళ్తున్నారు ఎదవలు. ఏ రోజు టైంకి పేపర్ వేయరు కానీ బిల్లు వేయడానికి మాత్రం టైంకి వచ్చేస్తారు. నువ్వు వేసే పేపర్కి ఈ 10 రూపాయలు సరిపోతాయిలే, తీసుకో. అదేలా కుదురుతుంది సార్, పేపర్ వేయించుకుంటున్నారుగా, బిల్లు కట్టాల్సిందే. రే చంటి, ఇదిగో తీసుకో. ఏంటి సార్ ఇది? నువ్వేసిన పేపర్లే, పోయిన నెల మొత్తం ఇందులోనే ఉన్నాయి. ఇవి తీసుకొని ఈ నెల ఇంటికి పేపర్లు వేసాయి. అలాగేలాగేస్తాం సార్. ఎందుకే కూడదు? ఈ పేపర్లు తీసుకెళ్లి పాత సామాన్లోకి వేస్తే కేజీల లెక్కన డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులు అయితే నువ్వే తీసుకొని నాకు రోజు పేపర్ వేసాయి. ఏంటి, పేపర్లు అమ్మితే డబ్బులు వస్తాయా? ఇన్ని రోజులు తెలియక పడవలు చేసి ఆడుకున్నాను. రేపటి నుండి కట్టలు అమ్మేసి పాకెట్లో పాకెట్ మనీ నింపేసుకోవాలి. ఇలాంటి ఐడియా ఈ భూ ప్రపంచంలో ఎవరికి వచ్చిండదు. పేపర్ ఓడికే పేపర్ అమ్మే పాపాత్ముడు నాన్నగారు మీరు. ఫ్లోలో నిజాలు వచ్చేసినట్టున్నాయి. పాపాత్ముడు కాదండి, పుణ్యాత్ముడు. ఇంతకీ ఇప్పుడు ఏమంటారు? నేను డబ్బులు ఇవ్వను, నీ పేపర్లు నువ్వే తీసుకెళ్ళు. అలాగని రేపు నుంచి పేపర్ వేయడం మానేసావనుకో, ఈ పేపర్ చివరిలోనే మీ హెడ్ ఆఫీస్ నెంబర్ ఉంది. ఒక్క ఫోన్ కాల్ చేశాననుకో ఫిరంగులు వచ్చి పడతాయి నీ మీద. డబ్బులైతే ఇవ్వం గాని సుఖీభవ. ఏమైందండి? ఇందాక బయటకు వచ్చి చూడాల్సిందే అమ్మా నువ్వు. నాన్న పేపర్ అని రఫ్ ఆడించేశాడు. ఈయన వేసిన కౌంటర్లకి ఆడు అక్కడికక్కడే ఎన్కౌంటర్ అయిపోయాడు అనుకో. వాడి డబ్బులు ఏదో వాడికి ఇచ్చేయచ్చు కదండి. అడిగిన ప్రతిసారి తర్వాత అని చెప్పలేక అలసిపోతున్నాను. మీ నాన్న ఇచ్చిన కట్నంలో నుంచి ఒక కట్ట తీసివు, అలాగే ఇచ్చేస్తాను. ఇలా అడిగినంత ఇస్తూ పోతూ కూర్చుంటే అందరూ మన నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటారు. మధ్యలో మా నాన్న ఏం చేశారు? నిన్ను నాకు కట్టబెట్టారుగా, కట్టుబట్టలతో పెళ్లి చేసి పంపినా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నాను నేను. కట్టుబట్టలా? పట్టుబట్టలు కాదురా, కట్టుబట్టలు. అయితే ఖచ్చితంగా పట్టు కంటే కాస్ట్లీ ఉంటాయి. నా పెళ్లికి కూడా ఇలాంటివి కుట్టించేసుకోవాలి. మా వాళ్ళేం పెట్టకపోయినా ప్రేమాభిమానాలకేం తక్కువ చేయలేదులేండి. అవునవును, ఖర్చు లేకుండా వచ్చేవి అవేగా, ఎంతైనా ఇస్తారు. మీ వాళ్ళని తక్కువ కాదులేండి. పక్కన వాళ్ళు అప్పుల పాలైపోతున్నా డప్పులు కొట్టుకోవడం మానరు. తీసేది రూపాయే అయినా కుప్పలు తిప్పలుగా గొప్పలు చెప్పుకుంటారు. చుట్టాలు ఊసెత్తగానే ఇలా ఊగిపోతున్నారేంటి వీళ్ళిద్దరు? మా వాళ్ళు మీ వాళ్ళలా కాదే.
అవును, మా వాళ్ళు మా వాళ్ళే, మీ వాళ్ళు మీ వాళ్ళే. అలా కాదు, మా వాళ్ళది పెట్టే చెయ్యే గాని అడిగే చెయ్యి కాదు. నిజమే, అడగకుండా అన్నిట్లో చెయ్యేసే అలవాటు మీ వాళ్ళకే ఉందిలేండి. ఏంటి అడగకుండానా? అవునరా చంటి, నీకు 6వ ఏట ఉన్నప్పుడు అన్నవరం వెళ్ళాంరా. అప్పుడు క్యూలో ఏంటే ఇంత రద్దీగా ఉంది? ఈ రోజు ఏమైనా విశేషమై ఉంటుందండి, అందుకే జనాలు ఎక్కువగా ఉన్నట్టున్నారు. ఈ క్యూ ముగిసేలోపు ప్రాణాలు పైకి క్యూ కట్టేసేలాగున్నాయి. అబ్బా, గుళ్ళు ఆ మాటలేంటండి, కాసేపు ఆగితే ముందుకెళ్ళిపోతాంలే. అనియో, నేనున్నానుగా, నేను చూసుకుంటానుగా, ప్రభుత్వ ఉద్యోగిని. ఇలా కార్డు చూపించాననుకో, అలా పంపించేస్తారు ముందరికి. అదేదో త్వరగా తీసి చూపించరా తమ్ముడు. ఏమేవ్ వాడిని తీసుకొని నువ్వు ఇట్రా. బాబు, ఇది చూడు. చూశాను. అయితే ఏంటి ఇప్పుడు? నన్ను మా అన్నయ్య వాళ్ళని త్వరగా ముందర పంపు. మనిషికి వందిస్తే పక్కన క్యూలోకి పంపుతాను, త్వరగా వెళ్ళొచ్చు. వందేగా, నేను ఇస్తాను. అచ్చన్ టికెట్ 50 రూపాయలు. ఏమేవ్ ఆ పర్సులో తీసివ్వు. అనియో, వదిన ఎందుకు ఇబ్బంది పెడతావు? నేనున్నానుగా, నేను తీసుకుంటాలే. అనియో, ప్రసాదాలు నేను తీసేసుకుంటాలే. నేను ఇస్తాను నుండు తమ్ముడు. నువ్వు ఇచ్చినా నేను తీసుకున్నా ఒకటేగా, నేను తీసుకుంటాను. ఏమేవ్ వీడిని తీసుకో. చాలా థ్యాంక్స్ రా తమ్ముడు, మా కోసం చాలా ఖర్చు పెట్టావు. క్యూలో వీడిని ఎత్తుకొని ఉండడం వల్ల డబ్బులు తీయడానికి కుదరనే లేదు. ఇప్పుడు ఇస్తాను, తీసుకో. డబ్బులు ఏమైపోయాయే? అటువైపు పెట్టుంచారేమో, సరిగ్గా చూడండి. లేదే, ఇటువైపే పెట్టాను. అనియో, ఆగరా తమ్ముడు, ఇస్తాను. అది కాదనియా, నీ జేబులో డబ్బులు తీసింది నేనే. క్యూలో నీకు డబ్బులు తీయడం కష్టం అవుతుందని నేనే నీ జేబులో చేతులు పెట్టి తీసానన్నయ్య. వందేగా, నేను ఇస్తాను. వదిన ఎందుకు ఇబ్బంది పెడతావు? నేనున్నానుగా, నేను తీసుకుంటాలే. అన్నయ్య, ప్రసాదాలు నేను తీసేసుకుంటాలే. అలా ఆయన ఎన్నిసార్లు జేబులో చేతులు పెడుతూ ఉన్నా మీ నాన్నకు అసలు చెల్లమే లేదురా. నవ్వితే నాలుగు చీరేస్తాను. అసలు వాళ్ళేం చేశారో తెలుసా నీకు? ఏం చేశారు? అప్పటికి నువ్వు పుట్టి 1 ఏడాది పూర్తయింది. నీకు మొదటి పుట్టినరోజు వేడుకలు చేస్తున్నామని మీ అమ్మ వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసింది. హలో అన్నయ్య. చెప్పమ్మా, ఎలాగున్నావు? నేను బాగున్నానన్నయ్య. బావు బాగున్నాడా ఖర్చు లేకుండా? ఆయన బాగున్నారన్నయ్య. అల్లుడేమంటున్నాడు ఖర్చు లేకుండా? ఖర్చులకి 1 కోటి రూపాయలు అడుగుతున్నాడని చెప్పు. అన్నయ్య, రేపు నీ మేనల్లుడి మొదటి పుట్టినరోజు, నువ్వు వదిన తప్పకుండా రావాలి. ఖర్చులు బాబువేగా. ఖర్చులు కాదు, ఇడొచ్చాక కుర్చీలు లేకుండా చేయాలి ఎదవకి. అంతా ఆయన చూసుకుంటారులేండి అన్నయ్య, మీరు రావడం మర్చిపోకండి. ఖర్చు లేనప్పుడు కులాసాగా వచ్చేస్తాం. ఊపుకుంటూ రావడం కాదు, మేనమామ సాంగ్యం అని ఒకటి ఏడ్చింది, ముందు అది చెప్పు. మర్చిపోయాను అన్నయ్య. చెప్పమ్మా. నీ మేనల్లుడి మొదటి పుట్టినరోజు కదా, మేనమామగా నీ చేతుల మీద వాడికి ఏ ఉంగరమో చైనో వేస్తే బాగుంటుంది. నా మేనల్లుడి కోసం ఆ మాత్రం ఖర్చు చేయలేనా? ఆ ఖర్చు నేను చూసుకుంటాలే. The next day. అబ్బో, డెకరేషన్ బాగుంది. రా అన్నయ్య, రా వదినా. ఏం బావా, బానే ఖర్చు చేసినట్టున్నారు. ఉన్నది ఒకటే కదా బావా, పైగా మొదటి పుట్టినరోజు అందరినీ పిలుస్తున్నప్పుడు ఈ మాత్రం ఉండాలిగా. ఇంతకీ నా మేనల్లుడు ఎక్కడా? ఇదిగో అన్నయ్య. ఖర్చు లేకుండా కలకల్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ ముద్దుల మావయ్య తెచ్చిన గొలుసేస్తే గలగలలాడిపోతాడు. ఏంటి బావా ఇది? చైనా వారంటీ చైన్ బావా. అది సరే, మెడకి తెచ్చేది పోయి కావికి తెచ్చినట్టున్నావు. మెడకే బావా, ఇది ఖర్చు లేకుండా. ఆడి పిసిరంత మెడకి పొడుగ్గా ఎందుకని ఖర్చు లేకుండా కావాల్సినంత చేయించుకొని వచ్చాను. అప్పుడు వీడు చిన్న నలుసని చిన్న చైన్ వేశాడులేండి. చిన్న నలుసు కాదే, కంట్లో నుంచి నలుసు తీసి పారేసినట్టు ఆ రోజు అందరి ముందు నా పరువు తీసి పారేశాడు మీ అన్నయ్య. ఇంతకీ ఆ చైనా వారంటీ చైన్ ఎక్కడుంది ఇప్పుడు? ఇంకెక్కడ చేయను, నీ ఒంటి మీద ఉంచి 2 రోజులు స్నానం చేయించగానే దానికున్న రంగు చైనా చెక్కేసింది.
ప్రకృతి కూడా జాలిపడే కుటుంబం రా అది. ఆహా, ఇలా అన్నానో లేదో అలా వచ్చేసింది ఫోన్ మీ అన్నయ్య నుంచి. ఏ ఖర్చు లేకుండా 100 ఏళ్ళు. ఇప్పుడు వీడు ఖర్చు లేకుండా ఇంకో రింగుకే కాల్ కట్ చేస్తాడు చూడు. నాకు తెలిసే మీ కుటుంబం గురించి. చాలండి, ఇలా ఇవ్వండి, నేను మా అన్నయ్యతో మాట్లాడాలి. మాట్లాడుదులే, ఈసారి ఫోన్ రా నువ్వు. టపక్కమని ఎత్తేస్తాను, కావాల్సినంతసేపు మాట్లాడుకో. ఇదిగో మాట్లాడు. హలో అన్నయ్య. చెల్లమ్మ బాగున్నావా? నేను బాగున్నాను అన్నయ్య. నువ్వు వదిన ఎలా ఉన్నారు? ఇంకెలాగుంటారు, ఏ ఖర్చు లేకుండా కాలు ఉప్పుకుంటూ కూర్చొని ఉంటారు. చెల్లమ్మ చెప్పన్నయ్యా. రాఖీ సినిమాలో బాకీ పడిపోయిన సీన్లన్నీ ఇలవే అన్నట్టు ఏం ప్రేమ ఒలగబోసుకుంటున్నారే. చెల్లమ్మ అల్లుడికి సెలవులేగా, ఒక వారం ఇక్కడికి పంపకూడదు? పిల్లలు కలిసి ఖర్చు లేకుండా ఆడుకుంటారు, ఏమంటావు? నిజమే అన్నయ్య. అయితే బావని ఒక మాట అడిగి వాడిని ఎప్పుడు పంపుతున్నావో నాకు ఒకసారి కాల్ చేసి చెప్పు. ఏంటంట? చెంటిగాడికి సెలవులు మొదలయ్యాయి కదండి, వారం రోజులు వాళ్ళ దగ్గరికి పంపమని ఫోన్ చేసి అడిగాడు. ఏంటి ఖర్చులు కనకారావు ఈ మాట అన్నాడా? ఆయన ఎవరండి? మీ మామయ్యరా? అవును, పిల్లలు కలిసి ఖర్చు లేకుండా ఆడుకుంటారు అని చెప్పాడు. ఎందుకు చెప్పడు? ఇప్పుడు మనం వీడిని అటు పంపామనుకో, వారం తర్వాత వాడి పిల్లల్ని ఇటు పంపుతాడు ఖర్చు లేకుండా. వారమని వచ్చిన వాళ్ళు మళ్ళీ వర్జం వచ్చింది, విడ్డూరం వచ్చింది అని వారాంతరాలు పొడిగిస్తూనే పోతారు. హలో అన్నయ్య. తమ్ముడు, అన్నయ్య ఎలా ఉన్నావు తమ్ముడు? నేను బాగున్నానన్నయ్య. వదినా చెంటి ఎలా ఉన్నారన్నయ్య? బాగున్నారా? అక్కడ మరదలు బాబు బాగున్నారా? ప్రభుత్వ ఉద్యోగిని నేనుండగా వాళ్ళకేంటన్నయ్య? ఏంటి తమ్ముడు కాల్ చేసావు? మరేమో చెంటిగాడికి సెలవులు కదా, ఇక్కడికి పంపితే సరదాగా సెలవుల్ని ఎంజాయ్ చేస్తాడు. నీ మరదలు కూడా చంటి అని వాడిని కలవరిస్తూ ఉంటది. మావాడు ఎలాగూ 3 నాళ్ళ నుండి హాస్టల్కి వెళ్ళిపోతాడు. ఇక మీకైనా మాకైనా ఉన్నది చంటిగాడేగా. నువ్వు ఇంతలా చెప్పాలా తమ్ముడు? అని నేను ఖచ్చితంగా పంపుతాను. సరే అనియా, వదిన అడిగానని చెప్పు. ఏంటంట? సెలవులు కదా, నిన్ను కొన్ని రోజులు అక్కడికి పంపమని అడుగుతున్నారా మీ బాబాయ్. ఏంటి వీళ్ళు కూడా ఇప్పుడే పిలుస్తున్నారా? అవునరా, నిన్ను పంపమని మరీ చెప్పాడు. నీ పిన్ని ఏమో చెంటి అని నిన్నే కలవరిస్తూ ఉంటుందంట. అన్నిసార్లు కలవరించే బదులు ఒకసారి ఫోన్ చేసి సరిపోయేదిగా. ఎంత ప్రేమగా పిలిచాడో తెలుసారా మీ బాబాయ్? మా అన్నయ్య కూడా ప్రేమతోనే పిలిచాడు, పగతో ఏం పిలవలేదు. అయినా వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారో నాకు తెలియదు అనుకున్నారా? వాళ్ళ అబ్బాయి కొన్ని రోజుల నుండి హాస్టల్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాళ్ళని చూసుకోవడానికి ఎవరూ ఉండరు. ఇప్పుడు వీడికి సెలవులనే పేరుతో తీసుకెళ్లి కావాల్సిన పనులన్నీ చెప్తారు. అంతేకాదు, ఆ తండ్రి కొడుకులు ఇద్దరు చదువు బిడ్డలు. వీడి ముందర ఎప్పుడు చదువు గురించి మాట్లాడి వీడి మనసును ఎప్పుడు చిన్నబుచ్చుతూనే ఉంటారు. అయిపోయిందా చెప్పడం? అయినా దాన్ని చిన్నబుచ్చడం అనరే, చెనువు తీసుకొని చెప్పడం అంటారు. వీడెలాగో మన మాట వినడు. కనీసం అలాగైనా ఆడి చెవులో మంచి మాటలు పన్ని. నాకెందుకో అమ్మ చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది. కర్ర ఇరిగిపోద్ది. కరెక్ట్ అంటే కరెక్ట్. సెలవుల్లో ఖాళీగా ఇంట్లో కూర్చొని ఆ ఎదవలు ఇద్దరితో ఆటలాడే బదులు మా తమ్ముడి ఇంటికి వెళ్ళడం చాలా బెటర్. అక్కడికి వెళ్ళాక బాబాయిని అన్నయ్యని చూసైనా నీకు చదువు మీద ధ్యాస, జీవితం మీద భయం కలుగుతుంది. నిజమే, భయపెట్టడానికే ఉన్నారు వాళ్ళు. రే చంటి, నువ్వు ఆయన మాటలేం పట్టించుకోకు. నువ్వు మీ మావయ్య వాళ్ళ ఇంటికే వెళ్తున్నావు. పంపు వీడికి పెట్టిన ఖర్చులన్నీ రాసి పెట్టుకుని తిరిగి మనల్ని అడుగుతాడు. నీ కారం పొడి డబ్బాలో ఏదైనా దాచుకుని ఉంటే ఇచ్చేద్దు. అయినా పర్లేదు, మొదట మా అన్నయ్య కాల్ చేశాడు కాబట్టి మొదట వాళ్ళ ఇంటికి వెళ్తాడు వీడు. మీ తమ్ముడోళ్ళ ఇంటికి కావాలంటే తర్వాత పంపుకోండి. అదేం కుదరదు. మొదట మా తమ్ముడోళ్ళ ఇంటికి వెళ్ళాకే తర్వాత మీ అన్నయ్య ఇంటికి వెళ్ళాలి వాడు. ఆపండి, ఇక్కడ వెళ్ళాల్సింది నేను, మీరెందుకు అరుచుకుంటున్నారు? ఎవరింటికి వెళ్ళాలని కాదు, అసలు వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకొని నేను చెప్తాను. ఏంట్రా ఈడు సమ్మర్లో సమ్మగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే చలిచీమలని పుట్లో దూరుకున్నట్టు వీడు ఇంట్లో దూరుకొని ఉండిపోయాడు కదరా. అసలు సెలవులనే విషయం గుర్తుందంటావా వాడికి?
ఏమో రాసీను సెలవులని వాళ్ళ నాన్న ఆడికి సంఖ్యలు వేసేసి ఉంటారా. నిజమే, ఆడేసే బందిపోటేశాలకి బంధించేసి ఉంటాడు వాళ్ళ నాన్న. కదా ఒకసారి ఇంటికి వెళ్ళి చూసేసి వద్దాం. చంటి, రే చంటి. ఏంట్రా మా ఇంటికి వచ్చారు? నీకు అసలు గుర్తున్నామా మేము? మర్చిపోవడానికి నువ్వేం టెక్స్ట్ బుక్ వాడేం నోట్ బుక్ కాదు. అనవసరంగా నా పేషెన్స్ ని టెస్ట్ చేయకుండా ఎందుకు వచ్చారో చెప్పండి. రే ఏమైంది ఇప్పుడు? ఎందుకంత చిరాకు పడుతున్నావు? అదిరా జరిగింది. అమ్మ వైపు వాళ్ళ ఇంటికి వెళ్దామంటే నాన్న ఒప్పుకోవడం లేదు. ఓన్లీ నాన్న వైపు వాళ్ళ ఇంటికి వెళ్దామంటే అమ్మ ఒప్పుకోవడం లేదు. వీళ్ళ గొడవల మధ్యలో నా సమ్మర్ సెలవులు స్వాహా అయిపోయేలాగున్నాయిరా. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? ఎవరింటికి వెళ్ళాలనేగా? అవును, నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో వాళ్ళ ఇంటికి వెళ్ళరా చెంటి. ఇష్టం అంటే ఇద్దరు ఇష్టమేరా నాకు. పోనీ ఎవరంటే ఎక్కువ ఇష్టం లేదో వాళ్ళ ఇంటికి తర్వాత వెళ్ళురా. నాకిద్దరు ఇష్టం లేదురా. చెప్పేవాడు వెంగళప్ప అయితే వినేవాడు వెర్రి వెంగళప్ప అంట. నువ్వు అడగడం సరిపోయింది, ఆడు చెప్పడము సరిపోయింది. రే చంటి, నేను చెప్పినట్టుగా నువ్వు మీ మామయ్య వాళ్ళ ఇంటికే వెళ్ళు. మామయ్య వాళ్ళ ఇంటికా? అవును, ఎవరికైనా నాన్న తరపు బంధువుల దగ్గర కంటే అమ్మ తరపు బంధువుల దగ్గరే ఎక్కువ మర్యాద ఉంటుంది. నాన్న సైడ్ అనుకో గుంపులో గోవిందంలా చూస్తారు. అదే అమ్మ సైడ్ అనుకో గీతా గోవిందం సినిమాలో హీరోలా చూస్తారు. అక్కడ మనం ఆడిందే ఆట, పాడిందే పాట. అక్కడ మనం ఏదైనా తప్పు చేసామనుకో మన వెనకల అమ్మ ఉంటుంది, ఆవిడ వెనకల అమ్మమ్మ తాతయ్యలు ఉంటారు. అదే నాన్న సైడ్ అనుకో నట్టింట్లో నిలబెట్టి 4 బదులు తోమేసినట్టు తోమేస్తారు మనల్ని. నిజమేరా. కాబట్టి నువ్వు ఆరాంగా అమ్మ సైడ్ వెళ్ళిపో. ఏరా ఎక్కడికి వెళ్ళావు? స్నేహితులతో సమావేశానికి వెళ్ళాను. సమోసాలు తినడానికి వెళ్ళావా? డబ్బులు ఎవరు ఇచ్చారా నీకు? సమోసాలు సెగ్గట్లు కాదు, సమావేశాలు. అయినా స్నేహితులు అన్నాక ఎన్నో ఉంటాయి. అన్నిట్లోనూ సమోసా మధ్యలో స్టఫ్ లాగా దూరిపోకూడదు. నోరు ఏర్లో పారేసుకున్నట్టున్నావు, చాలా దూరం వెళ్తుంది. ఎవరైనా పోనివ్వండి, నన్ను ఎలాగో పంపరుగా ఎక్కడికి. అయినా మీతో డిస్కషన్ అనవసరం. ఎక్కడికి వెళ్ళాలో నేను డిసైడ్ అయిపోయాను. ఎక్కడికి వెళ్తావు? నేను మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను. నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోవడానికి ఇక్కడేం ఒప్పులుగా ఊరగా వేయడం లేదు. ఇవి నా సమ్మర్ హాలిడేస్. నాకు నచ్చిన చోటుకే నేను వెళ్తాను. మీరేం చేసుకుంటారో చేసుకోండి. అమ్మా నువ్వు వెళ్ళి బట్టలు చదివినావి. ఇప్పుడు నేను ఎలాగైనా కన్విన్స్ చేయాలి. నాన్నగారు, నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అర్థం కావట్లేదండి. ప్యాంట్లా? ఇప్పుడు నువ్వు ఊరు వెళ్తున్నావు అని కొత్త ప్యాంట్లు ఏం కొనివ్వను. ఉన్న ప్యాంట్లే వేసుకెళ్ళు. అది కాదు. ఇప్పుడు మొదట మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చేసాను అనుకోండి, తిరిగి వచ్చాక తీరిగ్గా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. పైగా వాళ్ళ ఇంటికి వెళ్తే జ్ఞానం వస్తుంది అంటున్నారు. మరి అలాంటి జ్ఞానాన్ని మొదట్లోనే వదిలేసుకోకుండా సెలవులు ఆఖరిలో వెళ్ళి ఆఖరి వరకు ఉంచేసుకుంటాను. ఏమంటారు? ఇది కూడా నిజమే. సరేరా, నువ్వు మీ మామయ్య వాళ్ళ ఇంటికే వెళ్ళు, తర్వాత బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్దులే. ఏరా తర్వాత మీ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తావా నువ్వు? ఎవడెళ్తాడే? నేను స్కూల్ అయ్యాక ట్యూషన్కే వెళ్ళను. ఇక సెలవుల్లో ఆ ఇంటికి ఏం వెళ్తానే? అది ఇల్లు కాదే బాబు, ఇన్స్టిట్యూషన్. ఏంటి అమ్మా నీ బట్టలు కూడా చదువుతున్నావు? నేను నీతో పాటే వచ్చి 2 రోజులు ఉండొస్తారా? మరి నాన్నకి చెప్పావా? చెప్తాలేరా. చెప్పవే బాబు, మళ్ళీ చేయింతాడని తెగద్దాడు. ఏంట్రా అక్కడ? ఏం లేదండి, అమ్మ కూడా వస్తానంటుంది. నువ్వెందుకే? సెలవులు ఆడికి, నీకు కాదు. అయితే నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు, కానీ ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోతే ఇంట్లో కూర్చొని నేనేం చేయాలి? ఇప్పుడు వాడు వెళ్ళి రాని, తర్వాత తిరిగ్గా ఎప్పుడైనా నువ్వు వెళ్ళులే. అంతేలేండి, మీరు తిరిగ్గా తిరుగుతున్నప్పుడు మీ తమ్ముడిని వెళ్ళి కలిసేసి రావచ్చు. నేనెప్పుడు ఇంట్లోనే ఉంటాను. నేను మాత్రం వెళ్ళి మా అన్నయ్యని కలిసేసి రావాలంటే ఇన్ని మాటలు పడాల్సి వస్తోంది. నేనేమన్నానే ఇప్పుడు? అంత మాట అంటారా అమ్మని? ఏయ్, మధ్యలో దూరావనుకో మూతి పగిలిపోద్ది. నోరు మూసుకొని నువ్వు బట్టలు చదువుకో. పండగలకి పబ్బాలకి ఇంట్లోనే ఉండాలి. ఇక మామూలు రోజుల్లో మీరు మార్కెట్కి వీడి స్కూల్కి వెళ్ళిపోతే అప్పుడు కూడా నేను ఇంట్లోనే కూర్చోవాలి. ఇంకెప్పుడు వెళ్ళనిస్తాను నన్ను? సర్లే, బాధపడుకో, వెళ్ళొద్దులే. మా అన్నయ్యకి కాల్ చేసి నేను చంటిగాడు వస్తున్నామని చెప్పండి. ఏం బావా కాల్ చేసావు ఖర్చు లేకుండా? మీ చెల్లి చెంటిగాడు మీ దగ్గరికే బయలుదేరుతున్నారు. ఆ విషయం చెప్దామని కాల్ చేశాను. అదేంటి బావా నువ్వు రావట్లేదా ఖర్చు లేకుండా? నాకు కుదరదులే బావా, నాకు ఇక్కడ మార్కెట్ ఉంది.
ఇక్కడ కూడా మార్కెట్ ఉంది బావా ఖర్చు లేకుండా, నువ్వు కూడా వచ్చేయి. నేనా? మా చెల్లేమో అమాయకురాలు, నా మేనల్లుడేమో చెంటి పిల్లాడు, ఇద్దరిని అలా ఒంటరిగా పంపేస్తే ఏం బాగుంటుంది? సర్లే బావా, నేనే వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చి అక్కడ వదులుతాను. వీడు చెప్పేది కూడా నిజమే, వీళ్ళిద్దరిని పంపితే వెంటనే తిరిగి రారు. వీళ్ళతో పాటు నేను వెళ్ళి వెంటనే వెనక్కి పట్టుకొచ్చేయాలి. ఏమేవ్, నా బట్టలు కూడా 2 జతలు అందులో సర్దు. నేను కూడా మీతో పాటు 2 రోజులు ఉండి వస్తాను. సాధించేసావే అమ్మా, ఇంకా మనల్ని ఎవ్వడూ ఆపడు. పదా ఊరికి చెక్కేద్దాం. ఆగండి ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.